హలో ఫ్రెండ్స్, ఈ ఫోటో చూడండి. ఇది స్కూల్లో చదువుకుంటున్న అమ్మాయి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం జడ్జి వేషం వేసుకున్నట్టుగా ఉంది కదా. కానీ వాస్తవం ఏంటంటే ఆ అమ్మాయి వయసు 23 ఏళ్ళు. ఆమె ఒక సివిల్ జడ్జ్. వావ్ అనిపిస్తుంది కదా. కానీ మొత్తం కథ వింటే ఇంకా ఏమంటారో చూడాలి. ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథలోకి వెళ్దాం. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు శ్రీపతి. ఆమె పుట్టి పెరిగింది తమిళనాడులోని తిరువన్నామలై దగ్గర ఉన్న కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజన గ్రామంలో. ఆ తెగలో ఆడపిల్లల్ని బయటకు పంపటం అనేది నిషేధం. ఇక చదువు అనేది అయితే ఆల్మోస్ట్ ఆలోచించే విషయం కూడా కాదు. కానీ శ్రీపతి తండ్రి కాళిదాస్ ఆ ఆంక్షల్ని బ్రేక్ చేశాడు. అడవిలో పోడు వ్యవసాయాన్ని వదిలి అడవి అంచున ఉన్న పల్లెటూరికి మారాడు. అక్కడ ఒక టూరిస్ట్ హౌస్లో బాత్రూముల్ని, టూరిస్ట్ హౌస్ని శుభ్రం చేసే పనికి కుదిరాడు. శ్రీపతితో పాటు ఆమె చెల్లెల్ని, తమ్ముడిని ఇద్దరిని కూడా స్కూల్లో జాయిన్ చేశాడు. శ్రీపతి చదువుల్లో చకచకా ఎక్కి రావటం మాత్రమే కాదు, పట్టుపట్టి తిరువన్నామలైకి వెళ్ళి లా కోర్సులో కూడా చేరింది. కానీ ఇంటికి పెద్ద బిడ్డ కావటం, బంధువుల ఒత్తిడి, వీటన్నిటి వల్ల చదువు కూడా ముగియకుండానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ పెళ్ళి అయినా కూడా ఆమె చదువు ఆపలేదు. భర్త వెంకట్రామన్, చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్ మహాలక్ష్మి కూడా ఆమెను ప్రోత్సహించారు. డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీలో ఆమె LLM కూడా చేసింది. చదువు పూర్తి అయిందో లేదో జూనియర్ సివిల్ జడ్జి పోస్టులు పడ్డాయి. దానికి వెంటనే అప్లై చేసింది. కానీ అప్పటికి ఆమె గర్భవతి. పరీక్ష డేటు, ఆమె డెలివరీ డేట్ కూడా ఒకటే. అయినా ఆమె నిరాశపడలేదు. పరీక్షకు చదవటం కూడా మానలేదు. నవంబర్ 27న ఆమెకు, శ్రీపతికి పాప పుట్టింది. అది కూడా అంత తేలిగ్గా జరగలేదు. కానీ నవంబర్ 29న 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైలో సివిల్ జడ్జి పరీక్ష ఉంది. 2 రోజుల పసిగుడ్డును తీసుకుని డాక్టర్లు వద్దంటున్నా వినకుండా వెళ్ళి చెన్నైలో పరీక్ష రాసింది. ఆ పరీక్షలో పాస్ అయింది. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయింది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయింది. వాటన్నిట్లోనూ సెలెక్ట్ అయ్యి ఫిబ్రవరి 15 నాడు సివిల్ జడ్జిగా అపాయింట్మెంట్ తీసుకుంది. ఈ దేశంలో మూఢనమ్మకాల నుంచి, పేదరికం నుంచి బయటపడేయగలిగేది కేవలం చదువే అంటే మీరు కూడా ఒప్పుకుంటారు కదా. ఈ వీడియో కానీ నచ్చితే మీకు పారగాన్ చెప్పులతో PhD అందుకున్న మన రాయలసీమ తెలుగు అమ్మాయి భారతి కథ కూడా నచ్చుతుంది. ఆ వీడియో లింక్ కూడా చివరిలో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా చేరండి. ఛానల్ ముందు కొనసాగడానికి అది చాలా ముఖ్యం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.